హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి ఎయిర్ గ్రోత్ ప్యాక్ అండి ఇది. ఒక 3 స్పూన్ల వరకు మీ జుట్టును బట్టి ఒక 3 స్పూన్ల వరకు మెంతులు తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు పెరిగేసి రెండు కూడా బాగా కలిపేసి ఒక టిఫిన్ బాక్స్లో మూత పెట్టి నైట్ అంతా కూడా బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా నైట్ అంతా బయట పెట్టిన వల్ల చక్కగా పెరుగంతా పుల్లగా పులిసి చక్కగా మెంతులు అనేటివి నానిపోయి మనకి మెత్తగా మృదువుగా ప్యాక్ అనేది వస్తుంది. నేను ఒక కలబంద సగభాగం తీసుకున్నాను. కలబంద మట్టలో సగభాగం, ఒక ఉల్లిగడ్డ మీకు స్మెల్ వస్తుంది వద్దు అనుకున్నప్పుడు స్కిప్ చేయండి. కలబంద మెంతులు కూడా తీసుకోవచ్చు. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న తీసేస్తుంది, ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, ఎయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్. ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో మనకి ఎవరైనా నా ఆయిల్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ ఆయిల్ బాటిల్ పైన యూట్యూబ్ లింక్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా యూట్యూబ్లోకి రండి, ఫుల్ వీడియో పెట్టాను, చూస్తే నేను ఎలా అప్లై చేసుకున్నాను అనేది మీకు కనిపిస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం సేమ్ ఇలానే ఈ ప్యాక్ ఎట్లా అయితే మనం అప్లై చేసుకుంటామో ఇది మెంతులు ఇదంతా కూడా వేసి కలిపింది కాబట్టి 1 అవర్ నెత్తిలో ఉన్నట్టు చూసుకోవాలి. ఓన్లీ షాంపూ పొడి అయితే చాలామంది అడుగుతున్నారు షాంపూ పొడి ఎలా అప్లై చేసుకోవాలని. ఓన్లీ షాంపూ పొడి అయితే వాటర్లో కలిపేసుకొని చక్కగా కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి 10 నిమిషాలు నెత్తిలో ఉన్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, మంచి గ్రోత్కి ఉపయోగపడుతుంది షాంపూ పొడి ప్యాక్. అట్లానే మనం ఇవన్నీ చాలామంది యూట్యూబ్లో నాకు ఏదో ఒక ప్యాక్ చూపించండి అమ్మ అంటే ఇదైతే నేను చూపించాను. 3 డేస్ బ్యాక్ కూడా మందారాకు అవి చూపించాను. వీక్లీ ఒక ప్యాక్ అయితే చూపిస్తానండి. చూసారు కదా, చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఈ ప్యాక్ పిల్లలకు పెట్టేటప్పుడు ఎవరైతే వాళ్ళ మమ్మీ కానీ లేదంటే ఇంకెవరైనా సరే అప్లై చేయడం ఒక్కటే కాదండి, తల రుద్దేటప్పుడు కూడా మీరు కంపల్సరీ హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉన్న వల్ల మనకి కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసిన వల్ల పిల్లలు అయితే రుద్దుకోలేరు. అందుకని ఈ ప్యాకు 1 అవర్ ఉంచుకొని నెత్తిలో తర్వాత చక్కగా రుద్దినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. కెమికల్ షాంపూలు నాకు పడవు కాబట్టి ఈ ప్యాక్లోనే ఒక 3 స్పూన్ల వరకు షాంపూ పొడి వేసుకున్నాను. షాంపూ పొడి అంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఈ 3 ఉండేదే ఆ పొడి అండి. నేను ఎప్పుడు ఆ పొడి అనేది అప్లై చేసి 10 నిమిషాలు నెత్తిలో ఉంచుకొని కొద్దిగా వాటర్ పోసి రుద్దేస్తూ ఉంటాను. పెద్దగా ప్యాకులు ఒకటి ఏమీ వేయను. కానీ యూట్యూబ్లో చాలా మెసేజ్లు చేస్తున్నారు మంచివి ఏమైనా ప్యాక్ చూపించండి అని. అందుకనే మొన్న ఒకటి చూపించాను, ఇదొకటి నచ్చితే ట్రై చేయండి, మంచి గ్రోత్ ఉంటుంది.